ఏపీలో వైసీపీ ప్రభుత్వం విషయంలో తెలుగు సినీ పెద్దల వైఖరి ఏమిటి అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది. ఏపీలో గత 5 ఏళ్లలో వైసీపీ ఏలుబడిలో సినీ రంగానికి పెద్దగా ఓనగూడింది ఏమీ లేదన్న భావన వారిలో ఉందని టాకు. అదే సమయంలో మొదటి నుంచి సినీ రంగం మద్దతు వైసీపీకి తక్కువే అని అన్నవారు ఉన్నారు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు చాలామంది సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలిచారు. వారంతా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆ తరువాత ఎవరికి పెద్దగా పదవులు దక్కింది లేదని అంటారు. దాంతో వారంతా తొందరలోనే వైసీపీకి దూరం అయ్యారు. ఇక పోసాని కృష్ణమురళి ఒక్కడే ఈ రోజుకి వైసీపీ వాయిస్గా ఉన్నారు. అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని ఇచ్చారు. కానీ ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటుని కోరుకున్నారు. ఆయనకి ఇవ్వలేదు. దాంతో నాటి నుంచి అలీ మౌనంగానే ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత శనివారం రాత్రి జగన్ మీద రాళ్లదాడి జరిగింది. దాంతో దేశవ్యాప్తంగా చర్చ సాగింది. దేశ ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రుల దాకా అంతా జగన్కి పరామర్శ చేశారు, కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా లేట్గా రియాక్ట్ అయ్యారు అని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధాని మోడీ పరామర్శ తరువాతనే బాబు స్పందించారు అని, అప్పటికి ఆయన పార్టీ టీడీపీ కోడికత్తి డ్రామా అంటూ విమర్శలు చేస్తూనే ఉంది అని గుర్తు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ అయితే తెనాలి సభలో జగన్ రాయి వేయించుకొని ఉంటారు అని హాట్ కామెంట్స్ చేశారు. దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ ఒక ముఖ్యమంత్రికి గాయమైతే ఎందుకు రియాక్ట్ కాలేదు అన్న చర్చ నడుస్తోంది. దానికి కారణం జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో సినీ పరిశ్రమను ఇబ్బందులు చాలానే పెట్టిందని, అందుకే వారు కీలక వేళలో మౌనం దాల్చారు అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. సినీ ప్రముఖులు అంతా కలిసి జగన్ వద్దకు వెళ్ళి టాలీవుడ్ సమస్యలు ఏకరువు పెట్టినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని కూడా ఒక రకమైన భావన వారిలో ఉందని భావిస్తున్నారు. మరోవైపు చూస్తే సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఈసారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన అన్న మెగాస్టార్ ఇండైరెక్ట్గా జనసేనకు మద్దతుగా ఉంటున్నారు. దాంతో మెగా ఫ్యామిలీ ఎటువైపో చూసిన వారు అంతా మౌనంగా ఉండడమే బెటర్ అని, రియాక్ట్ కాలేదనే చర్చ నడుస్తోంది. అదేవిధంగా చూస్తే టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. బాలయ్య టీడీపీ తరపున పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు. దాంతో టాలీవుడ్లో పట్టున్న 2 వర్గాల కీలక నటులు అంతా ఒక్కవైపు ఉండడంతో మిగిలిన వారు కూడా ఎందుకు వచ్చిన గొడవ అని జగన్ గాయం విషయంలో మౌనం పాటించారు అని విశ్లేషిస్తున్నారు. ఇక చూస్తే ఏపీలో రాజకీయం మారుతుందని అంతా ఆశిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఒక్కవేళ రాజకీయం మారకపోతే మాత్రం అప్పుడు ఎలా ఉంటుంది? ఈనాటి మౌనానికి అప్పుడు సమాధానం ఎలా చెప్పుకుంటారు అన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు. ఏది ఏమైనా టాలీవుడ్కి వైసీపీకి మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందని తేటతెల్లమవుతోంది. దానికి ఈ ఘటన రుజువుగా ఉందని భావిస్తున్నారు.